హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 11 వారాలని ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున మిగిలిన కంటెస్టెంట్స్ అందరితో మన టీవీ ద్వారా మాట్లాడటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి స్టార్ యాంకర్ విష్ణుప్రియతో మాట్లాడటం అయితే జరిగింది. విష్ణుప్రియతో మాట్లాడుతున్న సమయంలో ముందుగా విష్ణుప్రియ నాన్నగారి గురించి మాట్లాడటం అయితే జరిగింది. నీకు మీ నాన్న నుంచే ఆ నవ్వు వచ్చిందమ్మా అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అంటూ విచిత్రంగా విష్ణుప్రియ అయితే నాగార్జునకి థ్యాంక్ యూ అయితే చెప్పింది. ఆ తర్వాత మీ నాన్నగారు ఈ ఏజ్లో కూడా చాలా స్టిఫ్గా ఉన్నారమ్మా అంటూ అనడంతో మీకంటేనా సార్ అని అనడంతో నాకంటే చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు, చాలా జాయ్ఫుల్గా కనిపిస్తున్నాడు అంటూ చెప్పడంతో మా నాన్న కొంచెం డైట్ ఎక్కువ ఫాలో అవుతాడు సార్, యోగా లాంటివి కూడా చేస్తాడు, అందుకే నాకు కూడా కొంచెం ఆ అలవాటు వచ్చింది అంటూ చెప్పడంతో అయితే మీ నాన్న నీలాగా నత్తి బుర్ర కాదు, మంచి షార్ప్ బుర్ర, నీకు ఎక్కడ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలో మీ నాన్న కరెక్ట్గా మాట్లాడి వెళ్ళారు. కానీ నువ్వు మాత్రం మీ నాన్న ఒక పాయింట్ చెప్తుంటే వినకుండా పదే పదే దాన్ని నాకు అలా అనిపించింది, ఇక్కడ రియల్గా ఉండాలి కదా అంటూ చెప్పడం ఏంటి? ఇంటి నుంచి పేరెంట్స్ వచ్చినప్పుడు ఏవైనా ఇన్పుట్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా తీసుకోగలగాలి విష్ణుప్రియ, దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే కదా గేమ్లో ముందుకు వెళ్ళేది. నేను ఇలాగే కొనసాగుతాను, జెన్యున్గా ఉన్నాను అంటే ఎలా అవుతుంది, నువ్వు వాటిలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి కదా అంటూ క్లాస్ అయితే పీకాడు నాగార్జున. అయితే ఆ తర్వాత మాత్రం ఈ వారం నువ్వు ఎంటర్టైన్మెంట్ టాస్క్లో కోకాపేట్ ఆంటీగా ఇరగదీసేశావు విష్ణుప్రియ అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అంటూ చెప్పింది. సో ఫైనల్గా విష్ణుప్రియ నువ్వు ఒకటైతే మార్చుకోవాలి, ఏంటి అనేది మీ నాన్న చాలా క్లారిటీగా చెప్పాడు, మీ అభిమానులు కూడా అలాగే అనుకుంటున్నారు కాబట్టి నువ్వు మళ్ళీ అదే తప్పును చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. ఇక నీ ఇష్టం, నీ చేతుల్లోనే ఉంది, ఇక గేమ్ కూడా 4 వారాలే ఉంది కాబట్టి ఇక నేనేమీ చెప్పదలుచుకోలేదు అంటూ నాగార్జున అయితే చెప్పడం జరిగింది. ఫైనల్గా నాగార్జున విష్ణుప్రియతో మాట్లాడిన మాటలపై మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్పై మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.